కరుణించు. ఇవి నా మాటలు కావు, శ్రీ శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పారు. నాకు తెలిసి మరణాన్ని సైతం జయించిన వారు యేసుక్రీస్తు ఒక్కరే. నువ్వు హిందువేనామ్మా? ముందు నీకు అమ్మన్రా, తర్వాతే మిగతావన్నీ. ఆయన చేసిందేదో నీకు తప్పులాగా అనిపించలేదామ్మా? ఆయన అలా ఏం చేశారా? ఆయన చేస్తుంది ద్రోహం. నీకు ఆయనే కావాలి అనుకుంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్లిపో. ఆయన బంధమే నాకొద్దని నేను తలస్నానం చేసేస్తాను. ఆవేశపడకరా, మీ నాన్నగారు అలా మారిపోవడానికి కారణం నువ్వేనా? పదేళ్ల క్రితం నీకు యాక్సిడెంట్ అయి నువ్వు బతకడమే కష్టమని డాక్టర్లు చెప్పినప్పుడు నిన్ను కాపాడింది ఇంకెవరో కాదురా, నీకు ద్రోహం చేశారని అంటున్నావే మీ నాన్నగారు. ఆయన కొలిచే దేవుడురా. నీకు వేదాలన్నీ తెలుసు, కానీ ఆయనకి దాని పూర్తి అర్థం తెలుసు. ఆయన మతాన్ని పూజించడం లేదు, ఆయన దేవుణ్ణి పూజిస్తున్నారు. నువ్వు నీ దేవుణ్ణి వదిలేసి మతాన్ని పూజిస్తున్నావు. ఆయన నీ తండ్రి అయినా నువ్వు ఆయన క్రిస్టియన్ గా చూస్తున్నావు. నువ్వు హిందువు అయినా కూడా ఆయన నిన్ను కొడుకుగానే చూస్తున్నారు. నీకు కోప్పడ్డం మాత్రమే తెలుసు, ఆయనకి ప్రేమ చూపి